గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ కంజర్ శంకర్ డివైఎఫ్ఐ. మిత్రులారా, అందరికీ 26 జనవరి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్ర జెండా మనం ఎగరవేసుకుంటాం. మళ్ళీ ఈ జెండా పండుగ మనం ఎందుకు జరుపుకోవాలి? భారతదేశ గడ్డపైన పుట్టిన ప్రతి వ్యక్తి స్వేచ్ఛను కోరుకుంటాడు. మరి ఆ స్వేచ్ఛ మనకు ఎవరిచ్చారు? అలాంటి స్వేచ్ఛా జీవితాన్ని మనకు కలిగించింది ఎవరు? అందరితో కలిసి జీవించే హక్కు మనకు ఎవరిచ్చారు? అందరితో కలిసి చదువుకునే హక్కు మనకు ఎవరిచ్చారు? ఆస్తి హక్కులు, రిజర్వేషన్ హక్కు, అంతేకాకుండా ఏదైనా తగాదాలు వస్తే అందరితో సమానంగా ధైర్యంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించేటువంటి హక్కు మనకు ఎవరిచ్చారు? అందరితో సమానంగా జీవించేటువంటి హక్కులన్నీ మనకు లభించాయంటే దానికి కారణం ఒకటే, రాజ్యాంగం. ఆ రాజ్యాంగం పుట్టిన రోజు ఇది. ఆ రాజ్యాంగమే మన జీవితాలను స్వేచ్ఛాపతంగులుగా ఏర్పాటు చేసింది. ఆ రాజ్యాంగమే మనకు మంచి చెడులను నేర్పించింది. అంతేకాదు, అటువంటి రాజ్యాంగం మొట్టమొదటగా నడక ప్రారంభించిన రోజు ఇది, 26 జనవరి. మిత్రులారా, 1947 ఆగస్టు 15 స్వతంత్రం లభించిందే కానీ మనకు విధి విధానాలు లేవు. సర్వసత్తాక సామ్రవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవం ఇంకా మనకు రాలేదు. అప్పటికి బ్రిటిష్ యొక్క సూత్రాలే మనం అనుసరిస్తున్నాం. అందుకనే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో మనకు ఒక రాజ్యాంగం ఉండాలని ఉద్దేశించిన అతను 1947 ఆగస్టు 29న ఒక రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశాడు. అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్గా నియమించి 7 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి రాజ్యాంగ రూపకల్పనకు ఆద్యం పోశాడు. అప్పటి నుంచి అనేక దేశాలు తిరిగిన ఈ కమిటీ అనేక దేశాల యొక్క రాజ్యాంగాల్ని చదివి చర్చించి వైఫల్యాలు ఫలితాలు అన్నీ చదివినటువంటి ఈ కమిటీ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టపడి ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అధ్యక్షన ఈ కమిటీ పుస్తకాన్ని పూర్తిగా రచింపజేసి 1949 నవంబర్ 26 నాడు ఇది మన పార్లమెంటుకి అందజేసింది. మన యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి గొప్ప నేతలందరూ కలిసి 1950 26 జనవరి రోజు దీనికి ఆమోద ముద్ర తెలియజేశారు. ఆనాటి నుండి మన భారతదేశం ఈ రాజ్యాంగాన్ని అనుసరిస్తోంది. కనుక ఆ రాజ్యాంగం మన భారతదేశానికి వెన్నుముక. అంతేకాదు, ప్రపంచంలోనే ఈ రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగంగా చరిత్రకెక్కింది. ఈ రాజ్యాంగం ఉండవల్లే అందరూ సమానంగా బతుకుతున్నాం. అందరికీ సమానమైనటువంటి హక్కు లభించింది. అందుకని 26 జనవరి మన భారతదేశంలో అతిపెద్ద పండుగగా మనం జరుపుకోవాలి. మీరందరూ జరుపుకుంటారని ఆశిస్తూ మీ యొక్క కంజర్ శంకర్. అందరికీ హ్యాపీ రిపబ్లిక్